న్యూస్ చూస్తున్నాం. టెలిగ్రామ్ సీఈఓ బిలియనీర్ పావెల్ దురేవ్ ఫ్రాన్స్ లో అరెస్ట్ అయ్యాడు. ఫ్రాన్స్ పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. పారిస్ లోని లే బోర్గోట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఆయన ప్రైవేట్ జెట్ ల్యాండ్ అయిన వెంటనే ఆయన అరెస్టు చేశారు. నిజానికి ఫ్రాన్స్ పోలీసులు ఆయనపై గతంలోనే అరెస్ట్ వారెంట్ ని జారీ చేశారు. ఈ విషయం ఆయనకు తెలిసే వచ్చారా లేదా తెలియకుండా వచ్చి ఇరుక్కుపోయారా అనేది క్లారిటీ లేదు. అయితే ఈ అరెస్టుపై ఫ్రాన్స్ పోలీసులు గవర్నమెంట్ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇటు టెలిగ్రామ్ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే రష్యన్ గవర్నమెంట్ మాత్రం ఓ స్టేట్మెంట్ ను రిలీజ్ చేసింది. ఈ విషయాన్ని తాము ధృవీకరించుకునేందుకు ప్రయత్నిస్తున్నామంది. టెలిగ్రామ్ ప్లాట్ఫామ్ ని దుర్వినియోగం చేస్తున్నారని అనేక ఆరోపణలున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో చీటింగ్, మనీ లాండరింగ్, మాదక ద్రవ్యాల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవటం, చిన్నపిల్లలపై లైంగిక దాడులకు సంబంధించిన నేరాలను అరికట్టేలా టెలిగ్రామ్ యాప్ లో ఎలాంటి అప్డేట్ చేయకపోవటం, ఆ స్థాయిలో దాన్ని డెవలప్ చేయటం లేదన్న ఆరోపణలున్నాయి. అందుకే ఆయనపై వారెంట్లు జారీ అయ్యాయి. అప్పటి నుంచి ఆయన ఫ్రాన్స్ లో అడుగు పెట్టలేదు. ముప్పై 39 ఏళ్ల పావెల్ దురేవ్ 2013లో టెలిగ్రామ్ ను లాంచ్ చేశారు. వెంటనే ఈ యాప్ చాలా ఫేమస్ అయింది. సోవియట్ కంట్రీస్ లో దీని పాపులారిటీ ఎక్కువగానే ఉంది. అదే సమయంలో ప్రైవసీ విషయంలో ఆరోపణలు మొదలయ్యాయి. రష్యన్ గవర్నమెంట్ కూడా విపక్షాలపై ఆంక్షలు విధించాలని ఒత్తిడి తీసుకురావడంతో ఆయన రష్యాను విడిచిపెట్టారు. 2017లో దుబాయ్కి షిఫ్ట్ అయ్యారు. ఆ తర్వాత 2021లో ఫ్రెంచ్ పౌరసత్వం తీసుకున్నారు. సేమ్ రష్యాలో ఏవైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో ఫ్రాన్స్ లో కూడా అలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్లాట్ఫామ్ లో సెన్సార్షిప్ పైన ఒత్తిళ్లు తెచ్చారు. బట్ ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శివ అందిస్తారు. శివ, టెలిగ్రామ్ సీఈఓ అరెస్ట్ పై డీటెయిల్స్ ఏంటి? రైట్ రేణు, టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురేవ్ ను అరెస్ట్ చేశారు. ఫ్రాన్స్ లో అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. పోలీసులు 39 ఏళ్ల టెలిగ్రామ్ సీఈఓ బిలియనీర్ పావెల్ దురేవ్ ను అరెస్ట్ చేసినట్టుగా అధికారికంగా సమాచారం అయితే ఒక ప్రకటన ద్వారా విడుదల చేశారు. అంటే టెలిగ్రామ్ లో కంటెంట్ సెన్సార్షిప్ పై అనేక ఆరోపణల నేపథ్యంలోనే దురేవ్ ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా పావెల్ దురేవ్ అరెస్ట్ పై టెలిగ్రామ్ సంబంధించిన ఎవరు కూడా దానికి సంబంధించిన ఉద్యోగులు కానీ సిబ్బంది కానీ ఎవరు కూడా ఎప్పటి వరకు స్పందించలేదు. ఫ్రాన్స్ గవర్నమెంట్ కూడా స్పందించిన దాఖలాలు అయితే కనిపించడం లేదు. 2013లో టెలిగ్రామ్ ను దురేవ్ లాంచ్ చేశారు. తర్వాత 2014లో రష్యా ప్రభుత్వ ఒత్తిడితో దేశాన్ని వీడిన దురేవ్ 2021లో ఫ్రాన్స్ సిటిజన్షిప్ తీసుకుని అక్కడే ఉన్నారు. గతంలోనే దురేవ్ పై అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు. అయితే అక్కడ సెన్సార్ చేయడం లేదు. ఏదైతే టెలిగ్రామ్ లో చేసే న్యూస్ ఏదైతే ఉంటుందో దాన్ని సెన్సార్ చేయకుండానే దాన్ని టెలికాస్ట్ చేస్తున్నారని ఒక ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు. దాంతో భాగంగానే అంటే ఈ ప్రపంచంలోనే దగ్గర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో టెలిగ్రామ్ కూడా ఒకటి. ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్, స్నాప్ చాట్లతో పోటీగా టెలిగ్రామ్ కూడా చాలా దేశాల్లో మంచి ఆదరణ కాగా, కానీ ఇది టెలిగ్రామ్ 2013లో రష్యాలో పావెల్ స్థాపించారు. ఇక మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న మేనేజింగ్ సీఈఓగా ఉన్నారు. మరోవైపు దీనికి సంబంధించి ఫ్రాన్స్ ప్రభుత్వం అయితే దీనిపై ఇంకా ఇంతవరకు అయితే స్పందించలేదు. కానీ దీనికి సంబంధించి ఈ టెలిగ్రామ్ సంబంధించిన ఉద్యోగులు కూడా దీనిపై ఒక అధికారిక ప్రకటన అయితే అరెస్ట్ చేసినట్లుగా కానీ ఎందుకు అరెస్ట్ చేశారనే దానిపై ఇప్పటి వరకు దీనిపై ఒక అధికారిక సమాచారం అయితే లేదు. అట్లా ఎందుకు అరెస్ట్ చేశారు అనే దానిపై మాత్రం ఇటు ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పావెల్ అరెస్ట్ పై ఫ్రాన్స్ లో రష్యా ఎంబసీ మాత్రం స్పందించినట్టు తెలుస్తుంది. అంటే పరిస్థితులపై అవగాహన, క్లారిటీ తీసుకునేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అంటే ఎందుకు అరెస్ట్ చేశారని దానికి చర్యలు క్లారిటీ తీసుకునేందుకు చర్యలు చేపట్టాము. టెలిగ్రాఫ్ సిబ్బందితో ఇంకా మాట్లాడలేదు. అయితే
ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో చాలా మంది పావెల్ దురోకు సపోర్ట్ గా ట్వీట్ చేస్తున్నారు. అంటే నిజాన్ని సెన్సార్ చేయడం లేదన్న కారణంతోనే అరెస్ట్ చేశారు. అంటే ఏదైతే కంటెంట్ ఉంటుందో అది ఉన్నట్టుగా టెలికాస్ట్ చేస్తున్నారు, అది సెన్సార్ చేయకుండా చేస్తున్నారు అనే కారణంతోనే పావెల్ అరెస్ట్ చేశారు అనేది కొంతమంది చెప్తున్నారు. కొంతమంది పావెల్ కు మద్దతుగా ట్వీట్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ శివ.